హాయ్ అండి, వెల్కమ్ టు పుస్తక క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. చూసారా ఇక్కడ ఎలా ఉందో, ఆయిల్ క్యాన్ ఎంత అంటే అంత జిడ్డుగా ఉంది కదా. దీన్ని మ్యాజిక్లా క్లీన్ చేసి చూపిస్తాను, అది కూడా మన ఇంట్లో ఉన్న అయిపోయిన ట్యాబ్లెట్ ర్యాపర్తో. ఏంటండి కొంపదీసి మీరు పడేస్తున్నారా? ప్లీజ్ దయచేసి పడేయొద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసేసేయండి. ఒక క్యాప్ తీసుకున్నాను. ఫస్ట్ క్యాప్లో చిన్న సర్ఫ్ వేసుకుని వాటర్ పోసి చూడండి, ఎజెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత మొండి మరకైనా క్లీన్ అయిపోతుందండి. చూడండి, చిటికలో మొత్తం క్లీన్ అయిపోద్ది. మన చేతికి కూడా అంత కష్టం అనిపించదు. క్లీన్ చేసి చూపిస్తున్నాను, వాటర్ వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూసారా? ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ప్లీజ్ మీరు అందరూ కూడా ట్రై చేసేసేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మిగతా ఇంకా అక్కడక్కడ ఏమైనా ఉండిపోతే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసేయండి. నాకు చిన్న చిన్నది ఉండిపోయిందని క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ. దీని తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మిగతా పార్ట్ ఉంటుంది కదండి, క్యాన్ కూడా అలాగే నేను క్లీన్ చేసి చూపిస్తాను. చూసేసేయండి, మొత్తం క్యాన్ అంతా క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, క్యాన్ మీద అక్కడక్కడ సర్ఫ్ వేసేయండి. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ ర్యాపర్ ఉంది కదండి, అది తీసుకొని దాంతో ఫుల్గా రుద్దుకుంటూ వచ్చేసేయండి. ఎడ్జెస్ ఇవి అన్ని రుద్దుకుంటూ వస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్లీన్ చేశాను, సగం చిన్న చేసి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాను. వెయిట్ చేయండి, చూసేసేయండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. చూసారా? మొత్తం రుద్దుకున్నాను. అక్కడక్కడ ఉండిపోయాయని పీస్ పెట్టానండి. మనం గిన్నెలతోనే పీచు చిన్నది పెట్టాను. చూసేసేయండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో రెండును. ముందు దానికి ఇప్పుడు నేను క్లీన్ చేసిన దానికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో రెండును. లోపల కూడా బాగా క్లీన్ చేసేసాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.